వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. చినరాజప్పతో ముద్రగడ భేటీ కొద్దిసేపటి క్రితం ఒక ఆసక్తికర పరిణామం రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంది. ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు. అయితే అనుకోకుండా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని అతలాకుతలం చేసిందని చెప్పాలి. 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవటం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని శపథం చేయటం, జగన్ గారు అధికారంలోకి వస్తారని శపథం చేయటం, రాకపోతే తను ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పటం. అయితే ఆయన చేసిన శపథాలన్నీ ఓడిపోయిన పరిస్థితి. సో ఇచ్చిన మాట కోసం మాట తప్పని ముద్రగడ మరి తప్పనిసరి పరిస్థితిలో తన పేరుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్న పరిస్థితి. సో ఆ వర్గానికి కాస్త బాధగా ఉన్న ముద్రగడ రాజకీయ జీవితంలో ఇది ఒక పెద్ద ఇబ్బందికర పరిణామం అని చెప్పాలి. అయితే చినరాజప్పతో ముద్రగడ ఎందుకు భేటీ అయ్యారు? మరి చినరాజప్ప అంటే మాజీ హోంమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన బలమైన నేత. 2014 నుంచి వరుసగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే ముద్రగడ ఎందుకు చినరాజప్పని కలిశారు? చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ముద్రగడ గారు ఏమైనా పార్టీ మారుతారా, లేదా ముద్రగడ గారు చినరాజప్ప గారితో ఎందుకు కలిశారు, చినరాజప్ప గారు మంత్రి పదవిలో ఏదైనా అసంతృప్తితో ఉన్నారా కాబట్టి ముద్రగడ గారిని ఏమన్నా ఆహ్వానించారని. అయితే ఇవన్నీ గాసిప్స్ అనుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి అందరూ తెలిసిందే. ఆయన హైదరాబాద్లో కూడా కొన్నాళ్ళు చికిత్స తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ తరుణంలో ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించడానికి చినరాజప్ప గారు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం ఆయన డిస్టర్బ్ చేయకూడదని చెప్పడంతో చినరాజప్ప గారు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు తన ఆరోగ్యం కుదుటి పడ్డ తర్వాత ఒకరోజు టైం చూసుకొని తనను కలవడానికి వచ్చినటువంటి చినరాజప్ప గారిని తానే తన ఇంటికి వెళ్ళి కలిసి పరామర్శించి తనతో మాట్లాడి తన ఆరోగ్యం గురించి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి సో తన మర్యాదపూర్వకంగా కలవాలని అనుకున్నటువంటి తరుణంలో ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు తాను స్వయంగా చినరాజప్ప గారి ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. ఇది రాజకీయపరమైనటువంటి భేటీ కాదని చెప్పుకోవాలి. రాజకీయంగా ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ముద్రగడ, చినరాజప్ప వాళ్ళ మధ్య సాన్నిహిత్యం ఉంది. ఆ ఉమ్మడి గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే కానీ, ప్రతి రాజకీయ పార్టీ చెందిన ఇన్ఛార్జ్ కానీ ముద్రగడ పద్మనాభం గారిని అందరూ కూడా అభిమానించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సీనియర్ నేత ఆయన ఎప్పుడో 1978లోనే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం. వరుసగా ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, తర్వాత కాకినాడ నుంచి ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన తీసుకున్నటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ముద్రగడ పద్మనాభం గారికి రాజకీయంగా కాస్త ప్రస్తుతం ఆయన గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారనేదే చెప్పాలి. అయితే అలాంటి ముద్రగడని మరి పార్టీలకు అతీతంగా, రాజకీయాల పక్కన పెడితే పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల నుంచి కూడా నాయకులు ఆయన్ని అభిమానించేటువంటి పరిస్థితి. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారికి మరి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి తెలుసుకున్న చినరాజప్ప గారు ఆయన్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళిన క్రమంలో అప్పుడు ఉన్నటువంటి ఆయన ఆరోగ్య పరిస్థితి నిమిత్తం డాక్టర్ గారు ఆయన డిస్టర్బ్ చేయకూడదు, ఎవరు కలవలేదు అనుకున్నటువంటి తరుణంలో, కలవకూడదు అనుకున్నటువంటి ఒక మెసేజ్ పాస్ చేసినప్పుడు చినరాజప్ప గారు మళ్ళీ తిరిగి తన ఇంటికి తాను వెళ్ళిపోయారు హాస్పిటల్ నుంచి. అయితే ఒకప్పుడు తను కలవడానికి వచ్చారు కాబట్టి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ మధ్యలో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు, రాలేకపోయారు కొంతమందిని. వారిని కలిసి క్రమంలో ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు స్వయంగా తానే వెళ్ళి చినరాజప్ప గారిని కలిసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి మీద ఇప్పుడు ఆయన వికీపీడియా ఓపెన్ చేస్తే ముద్రగడ పద్మనాభరెడ్డి అనేటువంటి ఒక పేరు ఆయన వస్తున్నటువంటి పరిస్థితి. ఆయన పేరు కూడా మార్చుకున్నారు ఎన్నికల తర్వాత, 2024 ఎన్నికల తర్వాత. అయితే పేరు మార్చుకున్నప్పటికీ కూడా ఆయన ఒకప్పుడు మరి కాపు ఉద్యమ నేతగా ఆ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. కాబట్టి ఆ వర్గంలోని యువత కొంతమంది ఆయన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆయనతో పాటు నడిచినటువంటి వాళ్ళు కానీ, ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు కానీ ఖచ్చితంగా ఆయన మీద అభిమానం ఉండేటువంటి పరిస్థితి అయితే తప్పకుండా ఉంటుంది. సో మొత్తానికి ముద్రగడ అదేవిధంగా చినరాజప్ప భేటీ ఏదైతే ఉందో ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పాలి. కేవలం వ్యక్తిగతమైనటువంటి పరిచయాల నేపథ్యంలోనే వారిద్దరు భేటీ జరిగిందని చెప్పాలి.